తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2 రోజులకి కలిపి 5,39,495 కోట్ల పెట్టుబడులొచ్చాయి. తొలి రోజు 2,43,000 కోట్ల పెట్టుబడులు రాగా రెండవ రోజు 2,96,495 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. తెలంగాణలో 150 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో డైరీ వ్యాపారాన్ని రోజుకి 5 లక్షల లీటర్ల సామర్థ్యానికి విస్తరించే ప్రతిపాదనపై ప్రభుత్వంతో అవగాహన కుదిరింది. 40 ఎకరాల భూమి అవసరమన్న సంస్థ 2 ఏళ్లలో 300 ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పిస్తామని తెలిపింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్దిష్ట లక్ష్యంతో ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పెట్టింది. దానికి అనుగుణంగానే, అంచనాలకు అనుగుణంగానే లక్ష్యం చేరుకునే దిశగానే భారీ పెట్టుబడులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 44 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు వచ్చారు. 154 మందికి పైగా ప్రతినిధులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, పరిశ్రమలు స్థాపించడానికి, ఇతర ఎంటర్టైన్మెంట్ రంగాన్ని ప్రోత్సహించడానికి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి, ఫార్మా రంగాన్ని ప్రోత్సహించడానికి ఏ విధంగా అనుకూలత ఉంది, ఏ విధంగా సానుకూలత ఉంది, ఏ విధమైన రాయితీలు ఇస్తున్నారు, వీటన్నిటికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులను కన్విన్స్ చేసింది. ఆ దిశగా దాదాపు 6 లక్షల కోట్ల పెట్టుబడులను ఇప్పటివరకు ఆకర్షించింది. 6 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 2 రోజుల పాటు జరిగిన సమితిలో ఎంఓయూలు కూర్చుకున్నారు. నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. ఇతర అధికారులు, పరిశ్రమల శాఖ సంబంధించిన అధికారులు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇక్కడ కూర్చొని ఎంఓయూలు ఆ కంపెనీ ప్రతినిధులకు భరోసా ఇచ్చే విధంగా పెట్టుబడులు పెడితే తెలంగాణలో ఏ విధంగా పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి, ఏ విధంగా పర్యాటకంలో అభివృద్ధి చెందుతారు, ఈ అన్ని అంశాలు కూడా కూలంకషంగా వాళ్ళతో చర్చించి వాళ్ళకు ఉన్న వెసులుబాట్లను, అనుకూలతలను అన్ని కూడా వివరించిన తర్వాత ఎంఓయూలు కుదుర్చుకున్నారు. భారీ పెట్టుబడులు నిన్న చూస్తే మనకు దాదాపు మొత్తంగా 2 రోజుల పాటు 5,39,000 కోట్ల పెట్టుబడులు ఇప్పటి వరకు వచ్చాయి. ఇంకా ఎంఓయూలు జరుగుతూనే ఉన్నాయి. అది కాస్త 6.5 లక్షల కోట్లకు, 7 లక్షల కోట్లకు కూడా పెరిగే అవకాశం ఉంది. మొదటి రోజు 2 లక్షల, రెండో రోజు 2,96,000 కోట్లకు జరిగింది. ఈ రోజు మొత్తం 2 లక్షల కోట్లకు పైగా జరిగింది. మొత్తం కలిపితే 5,39,000 కోట్లకు మొత్తం పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు జరిగాయి. దీనికి సంబంధించి కూడా అందరూ కూడా పారిశ్రామికవేత్తలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. విజన్ ఏ విధంగా ఉంది, తెలంగాణ ఏ విధంగా ముందుకెళ్తుందన్న అంశానికి సంబంధించి ప్రభుత్వము, అధికారులు, ప్రతినిధులు ఇచ్చిన అన్ని విషయాలను కూడా చర్చించిన తర్వాత వాళ్ళందరూ ముందుకొచ్చారు. ఇక కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరించబోతున్నారు. తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి చేస్తాం, పరిశ్రమలు ఏ విధంగా అభివృద్ధి చేస్తాం, ఇతర రంగాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తామన్న అంశానికి సంబంధించి ఒక డాక్యుమెంట్ ను ముందుంచబోతున్నారు. ఇప్పటివరకు ఎంఓలు కుదుర్చుకున్న పెట్టుబడిదారులే కాకుండా ఇక ఫ్యూచర్ లో భారత్ ఫ్యూచర్ సిటీ లో పెట్టుబడులు పెట్టడానికి ఏ విధంగా అవకాశాలు ఉన్నాయి, దానికి సంబంధించిన పూర్తి విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరించడానికి ముఖ్యమంత్రి రెడీ అవుతున్నారు. కొద్దిసేపట్లో అది కూడా జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా చెప్తూ వస్తారు, క్యూర్, ఫ్యూర్, రేర్ అంటూ కూడా చెప్తూ వచ్చారు. క్యూర్ అంటే కోర్ అర్బన్ ఏరియాని, ఎకనామీని ఏ విధంగా డెవలప్ చేయాలి, మొత్తం అర్బన్ ఏరియాలో ఉన్న కోర్ అర్బన్ స్కీమ్ సంబంధించి ఇతర జిఎస్టిసి పరిధిలోని కోర్ ప్రాంతాన్ని ఏ విధంగా పరిశ్రమల పరంగా, పర్యాటక పరంగా, అదేవిధంగా ఇతర రంగాల్లో ఫార్మా పరంగా, హోటల్ ఇండస్ట్రీని ఏ విధంగా డెవలప్ చేయాలన్నది సంబంధించిన ఒక ప్రణాళిక ఉంది. ఈ క్యూర్లో కోర్ అర్బన్ ఏరియా ఎకనామీని ఏ విధంగా అభివృద్ధి చేస్తామన్న అంశానికి సంబంధించి పూర్తిగా విజన్ డాక్యుమెంట్ లో కూడా ఆయన వివరించబోతున్నారు. ఇక ఫ్యూర్ అంటే పెరి అర్బన్ డెవలప్మెంట్ రీజన్ ఎకనామీ అంటూ కూడా ఇంకొకటి కూడా తీయబోతున్నారు. దానికి సంబంధించి కూడా విజన్ డాక్యుమెంట్ లో ఆయన చేయబోతున్నారు. ఇక రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకనామీ ఏ విధంగా డెవలప్ చేయాలి, దానికి సంబంధించి కూడా ఆయన ఈ విజన్ డాక్యుమెంట్ లో ప్యూర్, రేర్ ఈ 3 అంశాలని ప్రాతిపదికగా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందన్న అంశానికి సంబంధించి ఆయన వివరించబోతున్నారు. ప్రధానంగా ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్, ఫార్మా, క్లీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి. దాదాపు ఇవన్నీ కలిపితే 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి.
విద్యుత్ రంగంలో గ్రీన్ ఎనర్జీని ఏ విధంగా పెంపొందించాలి, గ్రీన్ ఎనర్జీని ఇప్పటివరకు జీరో ఉన్న గ్రీన్ ఎనర్జీని కాస్త తెలంగాణ ప్రభుత్వం ఎంకరేజ్ చేయడానికి, ఆ సంస్థలు నెలకొల్పడానికి ఉన్న అవకాశాలను కూడా వివరించే ప్రయత్నం చేసి భారీగా పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన, క్లీన్ ఎనర్జీకి సంబంధించిన పెట్టుబడులు కూడా ఆకర్షించింది. ఇంకా విద్యుత్, ఏవియేషన్, డిఫెన్స్, ఐటీ పరిశ్రమలు, క్రీడలు, పర్యాటక రంగానికి సంబంధించిన పెట్టుబడులు కూడా విపరీతంగా పెట్టుబడులు వచ్చాయి. ఆయా సంస్థలకు సంబంధించి భారీగానే పెట్టుబడులు వచ్చినాయి. సినిమా వాళ్ళతో కూడా కొద్దిసేపటి క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి కానీ కేవలం